నిర్గమకాండం 15వ అధ్యాయం 23, 24 వచనాలు. మారా నీళ్లు చేదైనవు గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుకొనగా, ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటిన అద్భుతమైన విజయం తరువాత కేవలం 3 రోజుల ప్రయాణంలోనే ఈ చేదు నీటి అనుభవం ఎదురైంది. ఆ సమయంలో మన పాత అలవాట్లు, సనగలం లాంటివి బయటపడతాయా లేదా దేవుని మీద ఆధారపడతామా అనేది ముఖ్యం. ఎర్ర సముద్రం వద్ద చేసినట్లుగానే ఇక్కడ కూడా ఒక పరిష్కారాన్ని దేవుడు అందించగలడని నమ్మాల్సింది పోయి మళ్ళీ నమ్మకుండా సణుగుతూ ఫిర్యాదు చేస్తున్నారు. ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల నుండి తమను విడిపించినందుకు దేవుణ్ణి స్తుతించారు. కానీ ఇక్కడ వారు మళ్ళీ సణుగుకోవడం ప్రారంభించారని మనం చూస్తాము. వెలిచూపుతో నడిచే ప్రజలు సమస్యను చూడగానే సణుక్కున్నారు. వారు సమస్య వైపు మాత్రమే చూశారు. విశ్వాసంతో నడిచే వ్యక్తి మోషే సమస్య రాగానే యెహోవాకు మొర్రపెట్టాడు. ఆయన పరిష్కారం వైపు అంటే దేవుని వైపు చూశాడు. ప్రార్థన. ప్రభువా, ఇశ్రాయేలు మారా వద్ద సనిగినట్లుగా కాకుండా ప్రతి కష్టంలోనూ నీ వైపు చూసే గొప్ప విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి. నీ బిడ్డ జీవితంలో ఏవైనా మారా వంటి చేదు అనుభవాలు, ఆర్థిక ఇబ్బందులు లేదా అనారోగ్య సమస్యలు ఉంటే నీ కృప కలిగిన హస్తాన్ని చాపి వాటిని మధురంగా మార్చమని వేడుకుంటున్నాము. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.